గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. వారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలను అందిస్తూ కృష్ణుడి లీలల గురించి, కృష్ణ తత్వం గురించి వారి మాటల ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాల కంటే, బంధుత్వాల కంటే మనీకే ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. అసలు ఏంటి ఇదంతా, ఎందుకు జరుగుతుంది, సమాజంలో మార్పు రావాలంటే మనందరం ఏ మార్గంలో నడిస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చాలా వరకు చూస్తున్నాము, మనీ వైపు పరిగెత్తడమే కాదు, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా మంది విచ్చలవిడితనంతో క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరగటానికి రీజన్ ఏమై ఉంటుందండి ప్రభుజీ? డబ్బులు ఉంటే కదండి ఇవన్నీ వచ్చేది. డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? డబ్బులు, విచ్చలవిడితనం, ఈ రెండు కలిసినప్పుడు చాలా ప్రమాదకరమైనదండి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇంట్లో చిన్న పిల్లవాడు అనుకో, వాడి చేతిలో కత్తి ఇస్తారా మీరు? లేదు. ఎందుకు ఇవ్వరు? వాడికి తెలియదు కదా ప్రభుజీ. దాంతో అంటే ఎలా పడితే అలా ఆడుకునే వస్తువులాగా ట్రీట్ చేస్తాడు, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అంతే కదండి. డబ్బులు కూడా అలాంటిదే. ఓకే, విలువ తెలియదు. డబ్బులు, విచ్చలవిడితనము కానీ మనం ఏర్పాటు చేసామనుకోండి, ఇంకా వాడి భవిష్యత్తు నాశనం అయిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మేము చూసాం, ఎవరైతే పేరెంట్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా, కంట్రోల్డ్గా, డిసిప్లిన్డ్గా వాళ్ళ పిల్లలతో విచ్చలవిడితనంగా ఉండకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టారనుకోండి, వాళ్ళు అప్పటికి వాళ్ళకి కష్టం అనిపించినా, ఎందుకు మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు అని అనిపించినా, బట్ దే వర్ ఆన్ ఎ రైట్ ట్రాక్. కానీ ఎవరికైతే విచ్చలవిడితనం ఇచ్చేసారో, ఎవరికైతే డబ్బులు అడగంగానే ఇచ్చేయటం ప్రారంభం చేశారో, ఏం లెక్క ఏమంటామంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ. అలా చేసామనుకోండి, పిల్లలు అన్ని రకాల వ్యసనములు, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్లో బెట్టింగ్లని, తర్వాత డ్రగ్స్ అని, ఇంటాక్సికేషన్స్ అని, పబ్లని, కార్ రేసింగ్లని, అసలు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెప్పండి. అసలు నిజమే ప్రభుజీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? కాబట్టి సమాజం మారాలి. కేవలం ఒక్కళ్ళని మనం తప్పు పట్టద్దు. పేరెంట్స్ మీరే తప్పు అని మనం అనలేం, టీచర్స్ మీరే తప్పు అని చెప్పలేం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి చేయాలి. మీడియా మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలి, సాధువులుగా మేము మా ప్రయత్నం చేయాలి, తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రయత్నం చేయాలి, టీచర్స్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి, గవర్నమెంట్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ సమాజం మెరుగుపడుతుంది. కాబట్టి ఒక్కళ్ళు ప్రయత్నం చేయటం కంటే అందరం కలిసి చేయగలిగితే మంచిది. ఓకే. కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ జనాలలో ఒక మంచి భావనను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి మీ మీడియా వైపు నుంచి మీరు మీ బాధ్యత కరెక్ట్గా చేస్తున్నారు. అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే దిస్ వరల్డ్ విల్ బి ద బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. లేకపోతే మనం మళ్ళీ ఎక్కడ న్యూస్ పేపర్ చూసినా ఇక్కడ ఇలా అయిపోయింది, టీవీ ఆన్ చేస్తే వాడు అలా చేసుకున్నాడు, వీళ్ళు ఇలా అయిపోయింది అని ఎంత సాడ్ న్యూస్ అండి. హ్యాపీ న్యూస్లు ఎంత ఉంటాయి చెప్పండి న్యూస్ పేపర్? ఎందుకు అలా సమాజం తయారవుతుంది అని అంటే, ఒక్కొక్కళ్ళు వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతలను కరెక్ట్గా చేయట్లేదు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను, నాది, నా సుఖము అని ఆలోచిస్తున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణ, ధర్మం అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు సమాజం మొత్తం కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే. అయితే ప్రభుజీ, మీరు ఇందాక అన్నారు, అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండుంటే అప్పటికి ఇబ్బంది అనిపించిన తర్వాత ఒక కరెక్ట్ వేలో వెళ్తారు అని చెప్పి. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూసుకుంటే పేరెంట్ అట్లా స్ట్రిక్ట్గా ఉంటే నా పేరెంట్స్ ఎప్పుడు ఇట్లానే చేస్తారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం కదా ప్రభుజీ. స్ట్రిక్ట్గా ఉండమని నేను చెప్పట్లేదండి, బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్తున్నాను. ఓకే. స్ట్రిక్ట్నెస్కి బ్యాలెన్స్డ్గా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు మనకి అదే చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి మీరు వాడికి విచ్చలవిడితనాన్ని ఇచ్చేసి గారాబం చేసేసి సడన్గా ఒకరోజు నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉంటాను అని అంటే కుదరదండి. ఆ ట్రైనింగ్ పిల్లలకి, పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం. పేరెంటింగ్ అసలు ఒక పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అని జరుగుతున్నాయి తెలుసా మీకు? అసలు పెళ్లి చేసుకునేది ఏంటి, దాని బాధ్యత ఏంటి, తర్వాత ఏమి ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని పెళ్లికి ముందే నేర్పిస్తున్నారు. దీనికి రెడీయా అంటేనే పెళ్లి చేయాలి. నిజంగా నేను చెప్తున్నాను,
ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు. ఓకే. అలా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసి ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో దాని తర్వాత పిల్లల్ని పెంచే ముందు, పిల్లల్ని కనే ముందు పేరెంటింగ్ కూడా మనం నేర్చుకోవాలి. దాని తర్వాతనే ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి. శాస్త్రం కూడా అదే చెప్తుందండి. ఒకళ్ళని నువ్వు మంచి మార్గంలో పెట్టి వాళ్ళ జీవితాన్ని తరింపజేస్తాను అనే అంతవరకు నువ్వు తల్లిదండ్రులు అవ్వకూడదు అని చెప్తుంది. జననీన సస్యాత్ పితాన సస్యాత్ అని శాస్త్రం చెప్పింది. సో మనకేం తెలియకుండా పిల్లలు కనేసి వాళ్ళని ఏదో పనిచేస్తున్నాం కదా అని పెంచేసి వాళ్ళని ఒక చెడు మార్గంలో తీసుకెళ్తే అది మన తప్పు అవుతుందండి. కాబట్టి మనం మంచిగా శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది, అసలు ప్రతి దానికి ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ కర్తవ్యాలు ఏంటి, పిల్లల్ని ఏ మార్గంలో పెంచాలి. నిన్న మేము వెళ్తూ ఉన్నప్పుడు మా ఒక చిన్న డాన్స్ స్టూడియో కనిపించింది అనమాట. అయితే అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి తెలుగు మూవీ సాంగ్స్ పైన డాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నారు అనమాట, చిన్న పిల్లలు. అది చూస్తే నాకు ఎంత బాధేసిందంటే, ఎంత వల్గర్ డాన్స్ స్టెప్స్ చిన్న పిల్లలకి. ఓకే. సో నాకు అనిపించింది, అరే ఎంత బాధాకరమైన పరిస్థితి. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వి జస్ట్ విజిటెడ్, అక్కడ ఉన్న పిల్లలేమో మా భారతీయ సనాతన సంస్కృతి నేర్చుకుంటూ, చిన్న చిన్న పిల్లలు అందరూ హార్మోనియం వాయిస్తూ, భరతనాట్యం నేర్చుకుంటూ, కూచిపూడి నేర్చుకుంటూ, శ్లోకాలు నేర్చుకుంటూ, వాళ్ళేమో అలా ఉన్నారు, మన వాళ్ళేమో ఇలా పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు. అవును గురూజీ, చాలా వరకు మనం మూవీస్లో, మనం బయట కూడా చూస్తుంటాం. మీరు చెప్పినట్టుగా విదేశాలలో వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబడులను ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మీరు చెప్పిన ఎందుకంటారు గురూజీ? మన వాళ్ళేమో అన్ని తెలిసి పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే మన వాళ్ళకి ఫ్యాషన్ ఎక్కువ కదా. మన వాళ్ళకి మేము ఇలా ఉంటేనే వీఆర్ ట్రెండింగ్ అని అనుకుంటారు. వాళ్ళకి అన్ని చూసారు, అవన్నీ ఆనందం ఇవ్వదని వాళ్ళకి తెలుసుకుంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు, మన కల్చర్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి ఎలా కల్చర్ లేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ మనకి మాత్రం సగం సగం నాలెడ్జ్ ఉండేసరికి మనం మన సంస్కృతిని ఇదేదో ఓల్డ్ ఫ్యాషన్, ఎంత వల్గర్ గా ఉండగలిగితే, ఎంత ఇండీసెంట్ గా ఉండగలిగితే అది మనకి ఫ్యాషన్ అయిపోయింది. కానీ అది కాదండి. మీరు ఎవరినైనా చూడండి, డీసెన్సీ అండ్ డిసిప్లిన్ అది నిజమైన ఆర్నమెంట్ మన జీవితంలో. కాబట్టి ఆ డిసిప్లిన్ కావాలి, ఆ బ్యాలెన్స్ కావాలి, ఆ డీసెన్సీ కావాలి, ఆ రూటెడ్ ఇన్ ధర్మం కావాలి. అప్పుడు మనం అలా ఉండగలిగితేనే మనకి ఒక ధార్మిక చింతన అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం జీవితంలో. ఓకే. ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలా ప్రభుజీ? మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మిక మార్గమే మంచి మార్గం, ఇంకో మంచి మార్గం లేదు. లేదు. ఆధ్యాత్మికంగా ఉండగలిగితేనే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇది దేనికి దేర్ ఇస్ నో అదర్ వే అవుట్. ఎందుకంటే స్పిరిచువాలిటీ మన మానవుడికి జీవనమే ఆధ్యాత్మికత. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్, మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసత్వం. అటువంటి సేవ, అటువంటి ఆధ్యాత్మిక కనెక్షన్స్ మనకి లేదనుకోండి, మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. ఎంత ప్రపంచం మారిపోయి. ఇప్పుడు మీకు చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియాలో మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ కూడా ఫ్రీ. ఎవరు ఏ రకమైన ట్రీట్మెంట్స్ అయినా, ఆపరేషన్స్ అయినా, మెడిసిన్స్ అయినా అన్ని ఫ్రీ. పెద్దవి చిన్నవి ఏవైనా పర్వాలేదు. అక్కడ ఎంత పద్ధతి అని అంటే, మీరు చూడండి, ఒక కార్ అక్కడ ఉందనుకోండి, ఆ కార్ నుంచి ఈ కార్కి ఇంత డిస్టెన్స్ ఉంటుంది, ఒక్కడ హార్న్ కొట్టాడు, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, అన్ని చాలా తక్కువ, క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ, అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా. మీకు తెలుసా, అక్కడ ఉండే వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ 70% మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో చూడండి, ఇప్పుడు నేను వస్తూ ఉంటే కొన్ని 1,00,000 హారన్లు వినుంటాను. అవును. ఒక కార్ ఆపాడంటే కార్ పైన ఎక్కటమే సరిపోదు, వాడు అంతే వెనక్కి వచ్చేస్తాడు మనకి. అంతే. ఇంత కయోటిక్ గా ఉన్నా, ఇంత ట్రాఫిక్ ఉన్నా, ఇన్ని కష్టాలున్నా మన వాళ్ళు మాత్రం హాయిగా ఉంటారు. ఏం జరిగినా జరుగుతుంది. ట్రాఫిక్ ఉందనుకోండి, వాడు ఏదో పాటలు వింటూ ఉంటాడు, ఎవరైనా వెనకాల హార్న్ కొట్టని వాడే వేస్ట్ వేలో అనుకొని వీడేదో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అంతే. అవునా కాదా? అవును ప్రభుజీ.
కాబట్టి ఏంటి మీకు మరి మరి సమాజంలో అంత పద్ధతి, అంత డబ్బులు, అంత బాగున్నాయి ఈ దేశం, మరి అక్కడ అందరూ ఆనందంగా ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటే కేవలం ఫెసిలిటీస్ మనకి ఆనందాన్ని ఇవ్వలేదు. ఓకే. కేవలం అన్నీ బాగుంటే, అన్ని విద్య, వైద్య, ఆ అన్ని రంగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటే మనకి సుఖ సంతోషాలు వస్తాయి అనేది పెద్ద అబద్ధం. మనం అదే భ్రమలో ఉన్నాం. అదే భ్రమలో ఉన్నాం మనం. దానికోసమే మనం బ్రతుకుతున్నాం. క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచుకుంటే ఏమవుతుందో అలా కాదండి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ హార్ట్ పెంచుకోవాలి, క్వాలిటీ ఆఫ్ మైండ్ పెంచుకోవాలి. ఓకే. అది నేర్పించేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటండి? ది క్రక్స్ ఆఫ్ ఆధ్యాత్మికత. ఒకడు బాధలో ఉన్నాడంటే వాడి బాధని నీ బాధగా స్వీకరించు. ఒకడు ఆనందంలో ఉన్నాడు, ఎదుగుతున్నాడు అంటే వాడి ఆనందంలో నీ ఆనందాన్ని చూసుకో. కానీ ఇప్పుడు సమాజంలో ఎవడైనా ఎదుగుతున్నాడు అనుకోండి కిందికి లాగేయాలి, ఎవరైనా బాధపడుతున్నాడు అనుకోండి మంచి అయింది వీడికి. ఈ భావనలు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎందుకు అని అంటే మనము మనందరి యొక్క తండ్రి అయిన భగవంతుడిని మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, అన్న తమ్ముళ్ళు ప్రేమతో ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుంటుంది. ఎందుకు అని అంటే వాడికి తెలుసు నువ్వు నా చెల్లివి, నువ్వు నా అన్నవి, నువ్వు నా తమ్ముడివి. ఎందుకు అని అంటే వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విన్నారు, అయ్యా నీ తమ్ముడురా, నీ అన్నయ్యరా, చెల్లిరా. అమ్మా నాన్నల పైన గౌరవం ఉందనుకోండి, అది తోబుట్టువుల పైన గౌరవం పట్ల మారుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడు అవుతారండి? ఒక తల్లికి పుట్టినప్పుడే కదా, ఒక తండ్రికి పుట్టినప్పుడే కదా. ఆ భగవంతుని మనం మర్చిపోతున్నాం. కానీ భగవంతుడి సెంటర్లోకి వచ్చారనుకోండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు, అన్ని లివింగ్ ఎంటిటీస్ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోతారు. ఎవరిని మనం బాధ పెట్టాం, ఎవరిని మనం హానిపరచాలి అనుకోము, ఎవరు బాధపడుతున్నా మనం చూడలేకపోతాం, ఎవరికి ఎంత తోచినంత సహాయం మనం చేయగలుగుతాం. ఆ భావన ఆధ్యాత్మిక భావన మనకిస్తుంది. ఓకే. కాబట్టి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్. అది వస్తే ఇంకా ఎటువంటి భౌతికంగా అటు ఇటు ఉన్న వ్యవస్థ మనం కానీ ఆనందంగా ఉండగలుగుతాం, మనం కానీ సుఖంగా ఉండగలుగుతాం, మనం షెల్టర్డ్గా ఉండగలుగుతాం. ఓకే. ఇది లేకుండా బయట ఎన్ని మంచి విషయాలు ఉన్నా సరే మనసు మాత్రం పరి విధాలుగా ఆలోచన పెడుతూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.